తిరుపతిలో జరిగిన ఘటన యావత్ భారతదేశం అంతా కూడా వ్యాపించింది. ఈ ఘటనలో 6 మృతి చెందడం అత్యంత విషాదాన్ని నింపిందని చెప్పాలి. అయితే ఈ ఘటన వెనుక ఏం జరిగిందనేది ఇప్పటికే చాలామంది విశ్లేషించారు. అన్ని వార్తాపత్రికలు, ఛానల్స్‌లో కూడా ప్రసారం జరిగింది. అసలు ఈ ఘటన జరగడానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా వాళ్ళంతా కూడా విశ్లేషించిన పరిస్థితి. అయితే నిన్న ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ బాధితులందరినీ పరామర్శించారు, క్షతగాత్రుల్ని పరామర్శించారు. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది చంద్రబాబు ఒక నైపుణ్యం, ఆయన పాలనలో ఉన్నటువంటి ఆయనకు అనుభవాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. ఎందుకంటే అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించడంతో పాటు వాళ్ళకి ₹1,00,000 వరకు నష్టపరిహారం చెల్లించారు. కొంతమందికి అయితే 3 లక్షలు కూడా నష్టపరిహారం చెల్లించారు. ఇవన్నీ చెల్లించడంతో పాటు ఏదైతే ఉద్దేశంతో భక్తులు అక్కడ తిరుమలకు చేరుకున్నారో, తిరుపతికి చేరుకున్నారో వాళ్ళ లక్ష్యం నెరవేరే దిశగా ఆయన ఏర్పాట్లు చేశారు. అంటే భక్తులందరూ, గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్య సహాయాన్ని అందించి అక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం, అంటే ఉత్తర ద్వార దర్శనం చేయించడంలో ఆయన సఫలం అయ్యారని చెప్పాలి. దీంతో భక్తుల్లో కూడా మేము ఎందుకైతే ఇక్కడికి వచ్చాం, వాళ్ళు వచ్చినటువంటి లక్ష్యం నెరవేరడంతో గాయాల పాలైనప్పటికీ వాళ్ళంతా కూడా ఆనందంగా అక్కడి నుంచి తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్న పరిస్థితి మనం నిన్న చూస్తాం. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత టీటీడీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఆయన అధికారులతో చాలా సేపు అక్కడ మొత్తం దీని మీద ఏం జరిగిందనే దాని మీద మొత్తం ఆధారాలు తీసుకుంటుందో పాటు కొంత వాళ్ళతో మొత్తం సమీక్షించిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమీక్షలో భాగంగా ఎవరైతే టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఉన్నారో, శ్యామలరావు గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ టీవీ5 బిఆర్ నాయుడు గారు, వీళ్ళిద్దరికీ మధ్యన కొంత వాగ్వాదం జరిగింది. అది కూడా ఏకవచన సంబోధనతో జరిగింది అనేది అక్కడ మనకి ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీని మీద చాలా పత్రికలు, అంటే ప్రధానంగా ఆంధ్రజ్యోతి దీన్ని హైలైట్ చేసింది. నిన్న హైలైట్ చేసిన తర్వాత చాలా పత్రికలు, చాలా ఛానల్స్లో కూడా దీని మీద చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంలో జరిగింది ఏంటనేది పరిశీలిస్తే అక్కడ ముందు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్యన కొంత విభేదాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన మీద సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమైన అధికారులతో అక్కడ సమీక్షించే క్రమంలో శ్యామలరావు గారు ఎప్పుడో పాత విషయం ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టీటీడీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని ఒక అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ జరిగిన ఘటనకి, ఆ శ్రీవాణి ట్రస్ట్కి, ఆ సందర్భానికి ఎటువంటి మనం జాయింట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇద్దరి మధ్యన గ్యాప్ ఉన్నదనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఈ శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం నిన్న తీసుకొచ్చి ఆయన ఆ మీటింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సీనియర్ ఐఏఎస్ అయినప్పటికీ ఆయనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ టీటీడీ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలంటే ముందుగా ప్రస్తావించేది ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఇటువంటి క్రమంలో ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఎందుకంటే టీటీడీ బోర్డు అనేది ఒక వ్యవస్థాగత, పూర్తిగా దానికి సంబంధించి టీటీడీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని, ఆ నిర్ణయాన్ని కింది స్థాయిలో అధికారులు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా దాన్ని అమలు చేస్తుంటారు. అంటే ఏదేమైనప్పటికీ ఇద్దరూ చేయాల్సింది అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి. అక్కడికి వస్తున్నటువంటి నిత్యం కూడా ఒక 60-70 వేల మంది ప్రతిరోజు సాధారణ రోజుల్లో కూడా దర్శించుకుంటూ ఉంటారు స్వామివారిని. కానీ ఇటువంటి సమయాల్లో, అంటే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సమయాల్లో, ప్రత్యేకమైన రోజుల్లో లక్షల్లో భక్తులు ఇచ్చేస్తుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజుల తరబడి జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకి అయితే ప్రతిరోజు కూడా 2-3 లక్షల మంది భక్తులు కూడా విచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి భక్తుల తాకిడి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అటు బోర్డు కానీ, ఇటు అధికార యంత్రాంగం కానీ సమిష్టిగా నిర్ణయం తీసుకుంటేనే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో రాజకీయాలు అనేది, వ్యక్తిగత ఇమేజ్ అనేది, వ్యక్తిగత ఎజెండా అనేది ఈ టీటీడీలో మాత్రం పక్కన పెట్టి అటు అధికారులు కావచ్చు, ఇటు పాలక మండలి కావచ్చు పనిచేస్తేనే భక్తులకి పూర్తిగా స్వామివారి దర్శనంతో పాటు అక్కడ వచ్చి సేద తీరేందుకు కూడా పూర్తి న్యాయం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.